భగవంతుడు మనకేది అందించాడో దానిని కృతజ్ఞతగా 10 మందికి అందించడం మన బాధ్యత. మనకు ఆనందం అందితే ఆనందం 10 మందికి అందాలి. మరి దుఃఖం అందితే అది మన కర్మవశాత్తు వచ్చిందే అనుకోవాలి, పంచకూడదు. అంచేతన భగవంతుడు ఎప్పుడూ మన జీవితంలో నవ్వుల్ని నింపినా ఆ నవ్వుల్ని 10 మందికి అందించాలి. దుఃఖాన్ని మనం ఒక్కరమే అనుభవించాలి. సంతోషాన్ని 10 మందికి పంచు, సంతాపాన్ని నీలోనే ఉంచు అంటారు భగవాన్ సత్యసాయి బాబా. ఇది ఒక రకమైనటువంటి త్యాగ భావన. ఎందుకంటే ఆ దుఃఖాన్ని పంచిపెట్టడం వల్ల వాళ్ళకు దుఃఖం రావడం తప్పితే చేసేది ఏం లేదు. మనకేదో తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఏం పోయేదేం లేదు, తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ ఆనందాన్ని 10 మందికి పంచడం అనే దానివల్ల క్రమంగా మన దుఃఖ భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇది సామాన్యమైన పుణ్యం కాదు. అందుకని నేను జగన్మాతతో అదే అంటున్నాను, నా బ్రతుకులో నవ్వు నింపావమ్మా, ఇక నా వాక్ చమత్కారంతో అందరినీ నేను నవ్విస్తాను. 40 ఏళ్ల వరకు ఏం పాటలు పడ్డామో, ఉద్యోగాలు మారాం, వ్యవసాయాలు మారాం, వ్యాపారాలు మారాం, రకరకాలు చేసాం. అయ్యింది, ఒక స్థిరమైన జీవితం వచ్చింది. అసలు జీవిత లక్ష్యం ఏమిటో అర్థమైంది. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసింది. ఎందుకంటే 40 ఏళ్ళు దాటితే కానీ ఏ మనిషికి తాను ఎందుకు పనికొస్తాడో అర్థం కాదు అసలు. అంతవరకు గంతులు వేస్తూనే ఉంటాం అందరం. నేను లేదు, మీరు లేదు, అందరూ. నేను వేశాను. 9 కాలేజీలు మారాం ఉద్యోగం కోసం, 2 సంస్థలు పెట్టాం, ఓ స్కూలు, ఓ కాలేజీ, అన్నీ మూసాం, లేదా ఎవరికో వదిలేసాం. ఏదో జరిగింది. ఎందుకని? ఇవి మన స్థాయికి తగిన పనిలో, మన ఆలోచనకి తగిన పనిలో, మనం దేనికి తగమో ఆ పనిలో మనం చేస్తూ ఉంటాం. ఒకసారి ఏదో గొప్పగా ఊహించుకుని మన గురించి మనం. ఇదంతా మీరు సరిగ్గా ఏ వ్యక్తి జాతకం చూసినా అర్థమవుతుంది. జీవితం చూసినా 40 ఏళ్లకి ఆ వ్యక్తికి ఒక పరిపక్వత వస్తుంది. ఇక 40 కాదు 50 అయినా రాలేదు అంటే ఇక రాదు, అదంతే. ఇది అంచేత అప్పటికి మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్దేశించుకుని, మనం ఇలా ఉండాలి, భగవంతుడు ఇలా బతకడం కోసం మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అందుకని దీంట్లోనే మనం ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందింపజేయడం ఎలాగా అని ఆలోచిస్తే హాయిగా అందరి జీవితంలోనూ కూడా, సాహిత్యంలో జీవితంలో కూడా హాస్యము చమత్కారమే ఉంటాయి. అసలు ఆ మాటకు వస్తే మన తత్వవేత్తలు చెప్పిన ప్రకారం క్రీడార్థం సృష్టి ప్రపంచమఖిలం. ఈ సృష్టి ఓ పెద్ద ఆట, ఓ పెద్ద చలోక్తి. ఇందులో ఏమీ లేదు. ఇందులో దాని గురించి ఆలోచించక్కల. అయి తీరుతుంది అనుకున్నవి ఎన్నో కావడం లేదు, అయ్యే అవకాశం లేదనుకున్నవి అవుతున్నాయి. వ్యక్తుల జీవితాల్లోనూ అంతే, ప్రపంచ చరిత్రలోనూ అంతే. అప్పుడు అర్థమైపోవట్లా ఇది లీలా, ఇది క్రీడ అని. ఇందులో బాధపడేదే ఉంది. కానీ ఇందులోనే మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు జంతువులు పక్షుల నుంచి కూడా నేర్చుకోవాలండి. ఒక సంస్కృత కవి చెబుతున్నాడు, ఏమయ్యా జంతువులు పక్షులు కదా అని మీరు లోకు చేసి మాట్లాడకండి, వాటి నుంచి కొన్ని మనం నేర్చుకోవాలి. సుఖవద్ భాషణం కుర్యాత్ అజవద్ భోజనం తథా కాకవన్మైథునం కుర్యాత్ గజవత్ స్నానమాచరేత్. సుఖవద్ భాషణం కుర్యాత్ అజవద్ భోజనం తథా కాకవన్మైథునం కుర్యాత్ గజవత్ స్నానమాచరేత్. చిలుకలాగా మాట్లాడాల. సుఖవద్ భాషణం కుర్యాత్. చిలుక తక్కువ మాట్లాడుతుంది. ఎవరైనా మాట్లాడితేనే అనుకరిస్తూ మాట్లాడుతుంది. తనంత తానుగా పలకడం అనేది చాలా తక్కువ. పలికిందమ్మా చిలక అంటారు, పలుకే బంగారం ఆయరా అంటారు. అంత తక్కువగా మాట్లాడాలి, ముద్దుగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనంటే ప్రియమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సత్యం తప్పనిసరి అయితేనే, లేదా ఇప్పుడు చెప్పకపోయినా నష్టం లేదంటే చెప్పొద్దు. పనిగట్టుకుని సత్యాలన్నీ వరుసపెట్టి ఇవాళ నేను 16 సత్యాలు చెబుతానని ప్రమాణం చేయక మనకు అవసరం అవన్నీ చెప్పడం. ఎవరు చెప్పాలో వారు చెప్పుకుంటారు. అన్ని సత్యాలు మనమే చెప్పక్కల. మనం చెప్పే విషయానికో, మనకి సంబంధం ఉన్న విషయానికో, సంబంధం ఉన్న సత్యం అయితే మానకూడదు. అది అక్కడ భయపడే సమస్య లేదు. కానీ మనకు సంబంధం లేని సత్యాలన్నీ మనం చెప్పక్కల. అంచేత సుఖవద్ భాషణం గుర్యాత్. వీలైనంత చక్కగా చిలకలా ప్రియంగా మాట్లాడు. ఎందుకంటే ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవక తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. ఇష్టమైనట్టుగా మాట్లాడితే మనుషులు ఏమిటాయా, పశుపక్షాదులు కూడా ఆనందిస్తున్నాయి. ఒక కుక్కను కూడా దూదు దూదు అంటే దగ్గరికి వస్తుంది, పో అంటే పోతుంది. అప్పుడు దూదు ఏం పోయింది? మనుషులు దగ్గర అవ్వాలి కదా, మనకి అవ్వాలని అనుకుంటాం కదా. పైగా దగ్గరైనా కాకపోయినా దూరం కావడం మంచిది కాదు కదా. శత్రుత్వాలు మంచివి కావు కదా.
అందుకని ఇప్పుడు మాలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళకో ప్రవక్తలకో ప్రసంగాలు చేసేవాళ్ళు కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోయినా మేము ఖచ్చితంగా చెప్పక తప్పదు. మేమే వీలైనంత వరకు ఎలా కాస్త దాన్ని మిఠాయి ఉండ చేసి మెత్తగా చెబుదామని చూస్తాం. మామూలు వాళ్ళకి అంత పని ఉందండి, అసలు మాట్లాడకుండానే చాలా కాలం ఉండొచ్చు, చాలాసేపు. అంచేది మీకైనా మాకైనా ఎవరికైనా సుఖవత్ భాషణం కుర్యాత్, చిలకలాగా పలకడం, వీలైనంత తక్కువ మాట్లాడడం, అది కూడా వీలైనంత ప్రియమయ్యేలా మాట్లాడేది. ఎందుకంటే వచనేక దరిద్రత, పోనీ ఏదో 1000 రూపాయలు తీసి దానం వెయ్యాలి అంటే ముసముసలాడచ్చు. మాట్లాడడానికే మాటల్లో దరిద్రం ఏముంది, ఇందులో పోయేదేముంది, మాట్లాడితే నష్టపోయేదేం లేదు. అందుకే అలాగే అజవత్ భోజనం తథా, మేకలాగా తినమన్నాడు. అంటే ఆకులు తింటుంది మేక, అందుకని మనం ఆకులు తినమని కాదు. మేక ఒక మొక్క దగ్గర నుంచుని వేగంగా ఆకులు లాక్కుంటుంది, వేగంగా నవ్వులుతుంది, కానీ నవ్వకుండా మింగదు. వేగంగా ఎందుకు లాక్కోవడం అంటే ఎవరన్నా వచ్చి కర్రెట్టు కొడతారు. సావకాశంగా అక్కడ ఆకేసి పప్పేసి సంధ్యా దేవతార్థం చేసుకోమ్మా అని మేకని అంటారేమిటి? అంతే తొందరగా లాక్కోవాలి, అదే ఎవరో వచ్చి కొడతారు, అందుకని లాక్కోవాలి, అని లాగేసుకుంటుంది. అలాగే మరి లాక్కొని ఎక్కడ పెట్టుంది, దానికి ఏమైనా సంచి ఉందా? మనమైతే ఏ జేబులోనే పారేస్తాం, సంచి పట్టుకెడతాం, పాపం తినేస్తుంది. తొందరగా లాక్కుని తొందరగా తినకపోతే ఎక్కువ తినలేదు, లేదా మళ్ళీ మొక్కలు దొరుకుతాయో దొరకవో, దాని బాధ్యత. ఎందుకంటే భగవంతుడు దానికి ఏ శక్తి ఇచ్చాడు అంటే తొందరగా లాక్కోగలిగే శక్తి, తొందరగా నవలగలిగే శక్తి కూడా ఇచ్చాడు. అంచేత తొందరగా నవలాలి, నవలకుండా ఉండకూడదు. మళ్ళీ మేకలు వేరు, కానీ మనం భోజనానికి అరగంట కనీసం కేటాయించాలి, 45 నిమిషాలైనా తప్పులేదు. అందుకని భోజనం తొందరగా చేద్దామనుకోవడం చాలా తప్పు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, తిన్నది అరగదు అసలు. భోజనం అంటే ఏదో మనం మిగిలిన వాటికి పని చేయడానికి శక్తి కావాలి కదా అని భోజనం చేయడం కాదు. శక్తి కోసం భోజనం ఎందుకండి, విటమిన్ బిళ్ళలు 4 వేసుకుంటే సరిపోతుంది. ఆ రుచి ఆస్వాదన, అందులో మళ్ళీ ఆ రుచుల్లో చేదు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, ఈ 6 రుచులు ఆస్వాదించడం ద్వారా నవరసాలని జీవితంలో భరించగలగడం. శృంగారమైన, వీరమైన, కరుణమైన, అద్భుతమైన, హాస్యమైన, భయానకమైన, బీభత్సమైన, రౌద్రమైన మనం కాస్త ఆస్వాదించగలగాలి, తట్టుకోవాలి. గుండెపోటు రాకుండా ఉండాలంటే ముందు 6 రుచుల భోజనం చేయాలి. కొన్ని చేదువు కూడా ఉంటాయి, కాకరకాయ చేదే తినాలి, అప్పుడప్పుడైనా తినాలి. వేపల చేదే, దాంతోనే పళ్ళు తోముకోవాలి. ఎందుకు లేదా జీవితంలో చేదు ఎలా భరిస్తాం? అంచేతనే తొందరగా తినాలి, కాస్త వీలైనంత నవ్వులుతూ తినాలి, బాగా నవ్వకుండా తినకూడదు. అజవత్ భోజనం కుర్యాత్, అజవత్ భోజనం తథా కాకవన్ మైథునం కుర్యాత్. పెళ్ళైన వాళ్ళు తెలుసుకోవలసిన మాట. ఎంత దంపతుల మధ్య కామోద్వేగాలు, ప్రేమోద్వేగాలు ఉన్నా ఏకాంతం దొరికే వరకు ఆ కోరికను నిగ్రహించుకోవాలి. ఎందుకంటే కాకి ఇంత విచిత్రంగా ఏదో మనం లోకువు కట్టి మాట్లాడే పక్షి, కాకి మరో కాకితో కలియాలంటే నిర్జనారణ్యంలోకి వెళ్ళిపోతుందండి. దీని ఇల్లు బంగారంగా, మామూలుగా ఇల్లుండే చోట కలవదు అది. దానికి ఎంత నియమమో, ఎంత కోరిక కలగని. మనం అనేక రకాల జంతువులను చూస్తాం వీధుల్లో, అవన్నీ వేరు. కానీ కాకి ఎలాంటిదంటే నిర్జనారణ్యం. ఈ ఆడకాకినో ఒక కాకినో అక్కడ వరకు పోతుంది తీసుకుని, అంతే, ఎవ్వరూ ఉండకూడదు. ఆ చెట్టు గుబురుల్లోకి వెళ్ళిపోతుంది. నిజంగా మనిషి నేర్చుకోవాలి. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో సైతం మేము బహిరంగంగా ముద్దులెట్టుకుంటాం, వీడియో వాళ్ళని పిలుస్తాం, మూతి కలుస్తుండగా అరగంట ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. ఈ దరిద్రపు మూకకి ఆ కాకులను చూపించాలి, వాటిని చూసినా నేర్చుకోండి. కొన్ని పనులు ఎప్పుడూ రహస్యంగానే జరగాలి. వాటి గురించిన మాటలు మాట్లాడడానికే మనం చాలా ఆలోచిస్తాం, అవసరమే మాట్లాడతాం. కానీ ఇంకా క్రియ దగ్గరికి వస్తే చెప్పేదేముంది? వాళ్ళు టీవీల్లోనే అన్నీ బహిరంగంగా చూపించడం, అర్ధరాత్రి అన్నం, అపరాత్రి అన్నం, పెద్దలకు మాత్రమే అని హెడ్డింగ్ పెట్టగానే ముందు కూర్చునేది పిల్లలే అక్కడ. ఎందుకంటే అది పెట్టగానే అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా అది మామూలుగా పెట్టకుండా ఏదో చేస్తే ఎవరో చూస్తారు. పెద్దలకు మాత్రమే ఇదివరకు మా చిన్నతనంలో కూడా ఉండేది ఈ చలోక్తి. ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకి ముందు మాకే వెళ్ళబుద్ధి అయ్యేది. పెద్దాళ్ళు వెళ్ళేవాడు కాదు. ఏముందిరా అని కాదు, ఏముందిరా అనేవాడు. ఏముందిరా అంటే ఏముందిరా అనేవాడు. చాలు, ఎందుకంటే ఆ వయస్సులో అలా ఉంటుంది. ఇప్పుడు ఏమిటి 6 బీలు పెట్టినా ఎవడో చోటు, ఇప్పుడు విసుగు పెద్ద అయ్యాక ఇంకేం అనే అర్థమైన ఏమి చూసేందుకు. అంతే కాకవన్ మైథునం కుర్యాత్, శృంగార కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరగాలి, కాకి నుంచి నేర్చుకోవాలి. గజవత్ స్నానమాచరేత్. ఇవాళ ఆధునిక కాలంలో మనలో చాలామంది తెలుసుకోవలసిన విషయం ఇది. హడావిడిగా 2 చెంబులు దిమ్మరించుకుని పారిపోవడం కాదు. ఖచ్చితంగా కాస్త కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకోవడమే మంచిది ఈ కాలంలో. ఎందుకంటే చలికాలం చలినీళ్ళు ఎప్పుడూ మంచివే శాస్త్రంలో చెబుతారు. ఎందుకంటే అప్పుడు పొయ్యి మీద కాచుకోవడమే తప్పితే నదులు కాలువలు అన్నీ శుభ్రంగా ఉండేవి, అందరూ వెళ్ళి స్నానం చేసేవారు. మరి నదిలోనూ కాలువలోనూ చన్నీళ్ళు కాక వేడి నీళ్ళు ఎలా ఉంటాయి? అవి పైగా ప్రవాహోదరం. ఇవాళ సమస్య ఏమిటంటే
ఈ అపార్ట్మెంట్ జీవనం వచ్చాక నీళ్లను నమ్మడానికి వీలు లేకుండా ఉంది. పైన ట్యాంకులో పోస్తారు, ఎప్పుడు పోసారో తెలియదు, ఎవరూ కడగరు. అవి కొంచెం కాచకుండా పోసుకుంటే ఇబ్బందే. అందుకని కాస్త ఏ కాలమైనా కొంచెం గోరువెచ్చటి నీళ్ళైనా పోసుకోవడమే మంచిది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఈ దాంట్లో ఇంకేదో నియమం, ఇంద్రియ నిగ్రహం అంటే చివరికి రోగాలు వస్తాయి. దాంతో వచ్చేది ఏం లేదు అక్కడ. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు దీక్షలు ఉండి చేయడం అది వేరే విషయం. కానీ సాధారణంగా జీవితానికి అంత ఇబ్బంది పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఈవేళ పరిస్థితులు బాగాలేవు. చర్మ వ్యాధులు బాగా వ్యాపిస్తున్న రోజుల్లో మనం కొద్దిగా వేడినీళ్ళు పోసుకోవడం మంచిది. కానీ పోసుకోవాలి శుభ్రంగా, సర్వావయవాలు రుద్దుకోవాలి, మళ్ళీ పోసుకోవాలి. పైగా ఈ సబ్బులు ఎలాంటివి అంటే పైన పొరలా వ్యాపిస్తాయి, అవేమి శుభ్రం చేయవు. ఆ వ్యాపించిన పొర మళ్ళీ పోవాలంటే నీళ్లు పోసాక కూడా మళ్ళీ తోమాలి. సబ్బు పెట్టాక తోమాలి, మళ్ళీ నీళ్లు పోసాక తోమాలి. తువ్వాలతో శుభ్రంగా చెవులు, కళ్ళు, ముక్కు, వెనక, వీపు మీద అన్నీ తుడుచుకోవాలి. ఆ తువ్వాలు కనీసం 3-4 రోజులకు ఒకసారి తీసి అవతల బారేయాలి. ఊరికే దాన్నే పట్టుకోవడం, వేలాడేయడం, మళ్ళీ దాన్నే పట్టుకోవడం, వేలాడడం, నెలగా పైగా ఇంతంతలా ఏమిటో వాటిని ఏదో పొచ్చు తువ్వాలో ఏదో అంటారు, టర్కీ టవలు, అది ఎప్పుడు ఉతకరు. అలాగే ఈ పిల్లలు ఉండేటువంటి గదుల్లో అయితే ఈ చదువుకునే విద్యార్థులు ఊరికే అక్కడ బాడేయడమే ఒక కుర్చీ మీద, అది కనీసం దాన్ని విడదీసి ఆరేయడం. ఆ తువ్వాళ్ళు ఎప్పుడు ఆరేయాలి. అవి ఎండ తాకాలి, వాటి గాలి సోకితే సరిపోదు, ఎండ సోకాలి. ఆ స్నానం, ఏనుగు స్నానం చేస్తే గంట కాదు 2 గంటలైనా బయటికి రాదు. గజవత్ అన్నారు. మనం 2 గంటలన్నా కాదు కానీ కనీసం 20 నిమిషాలైనా చేయాలా వద్దా? అందుకే మనవాళ్ళు ప్రాచీన సంప్రదాయంలో స్నానం దగ్గర ఎప్పుడు గోవిందనామస్మరణని ఏవో స్తోత్రాలు చదువుకోమని, మరి మంత్రాలు లాంటివి కాదు, కానీ మంత్రాలు ఇవి అక్కడ చదవకూడదు. అందుకని స్తోత్రాలు పర్వాలేదు, భజ గోవిందం అని, లేకపోతే అన్నపూర్ణాష్టకం అని, అలా ఏదో దేవుడు స్తోత్రాలు మనకు వచ్చిన కొన్ని పద్యాలు, గుర్తు చేసుకోవాల్సిన పద్యాలు, అవసరమైతే లెక్కల సూత్రాలు, ఈ బట్టిన ప్రశ్నలు, అలాంటివి స్నానం దగ్గర శుభ్రంగా కాస్త మననం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా మననం చేసుకోవచ్చు, కంగారు పడక్కల. ఓ పక్క ఈ రుద్దుకోవడం పని నడుస్తూ ఉంటుంది. ఇలాగా 4 నుంచి 4 మనం నేర్చుకోవాలి. ఇందులో భౌతికంగా ఆరోగ్యం, మానసికంగా ఇలా చెప్పినట్టుగా నవ్వులుతూ తినడం వల్ల, సావకాశంగా స్నానం చేయడం వల్ల, చిలకలా ముద్దుగా పలకడం వల్ల, కాకిలాగా రహస్య శృంగార ప్రక్రియ గావించడం వల్ల ఒక మానసికమైన అనుభూతి. బహిరంగంగా ఎప్పుడూ అనుభూతులు కలగవు, ఇది ఒక వెర్రితనం తప్ప. మానసికం. ఇక ఆధ్యాత్మికం చూడండి. ఏ జీవిని మీరు అశ్రద్ధ చేయొద్దు, అన్నీ భగవత్ స్వరూపాలే. శుకుడని మామూలుగా ఉంటున్న సుఖమహర్షి ఆయనేగా. కాకి అంటామేమిటి, శనీశ్వరుడు వాహనం ఆయనేగా. గజం అంటే ఎలాగంటే వినాయకుడు ముఖమే గజం. అజం మేక, అది ఒక దేవుడికి వాహనమే. అగ్నిదేవుడికి వాహనం మేక. అంచేతను ఏ జంతువుని మన సంస్కృతిలో అవమానపరచాలి. అంటే దత్తాత్రేయ స్వామికి ఏదో 24 మంది గురువులు ఉన్నారంటూ ఆయన తేనెటీగని, కొండ చిలువని కూడా చెబుతాడు. అలాగా మనం కూడా ప్రతి జంతువు నుంచి నేర్చుకోవాలి. అన్నీ భగవత్ స్వరూపాలే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభిహస్థిని సునిచేవ స్వపాకే చ పండితా సమదర్శిన అని భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఉంటే ఆత్మతత్వం కూడా ఒకనాటికి బోధపడుతుంది. అది ఆధ్యాత్మికం ఇందులో ఉండేది. ప్రతి ఆచారంలో, సంప్రదాయంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయని చెప్పుకున్నాం. మనం కాస్త పరిశీలిస్తే అవి కనబడతాయి.